నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. అనాదిగా రాజులకు, ప్రభుత్వాలకు, ధనిక వర్గానికి, వ్యాపారులకు సులువుగా చిక్కేది సామాన్య ప్రజలే. పచ్చిమిరపకాయ నుంచి పచారీ సామాన్ల వరకు దేని జోలికి స్వేచ్ఛగా వెళ్ళనివ్వరు. ఏదో ఒక రకంగా కనీసం ₹2 అదనంగా కొట్టేద్దామని అనుకుంటారు. కాలం మారినా ఆ దాడి ఆలోచనలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. పేరు మార్చారంతే. ఇంకా చెప్పాలంటే ఆ చట్టబద్ధమైన దోపిడీకి హద్దు పొద్దు లేకుండా పోతోంది. ప్రజలు ఉన్నది పన్నులు కట్టడానికే, తాము కట్టించుకోవడానికే అన్నట్లుగా ప్రభుత్వాలు కూడా చెలరేగిపోతున్నాయి. తినే తిండి దగ్గర నుంచి ప్రతి దానికి పన్ను కట్టాలి. ఇవి కాక పెద్ద మొత్తంలో ప్రజల్ని దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పన్నులు ఉండనే ఉన్నాయి. దీనికి జీఎస్టీలో చోటు లేదు అంటే విడిగా పన్నులు బాధేస్తారన్నమాట. దీని ద్వారా కేంద్రానికి ఏటా 3-4 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ప్రజల సంపద ఎంతగా పీల్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్రం ఏంటంటే బతకడానికి ఉద్యోగం, పన్నులు కట్టడానికి జీతం అన్నట్టుగా బడుగు జీవుల బతుకులు మార్చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారి కోసమే ప్రజలు బతకాలన్నమాట. ఇక మధ్యతరగతి జీవి మాత్రం ఈ పన్నుల చక్రబంధంలో ఇరుక్కుని నలిగిపోతున్నారు. సంపాదిస్తే ఆదాయపు పన్ను, ఖర్చు పెడితే జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ ట్యాక్సులు ఎక్స్ట్రా. బతకడానికి ఊపిరి మీద కూడా రేపో మాపో పన్ను విధిస్తే సారీ, ఈ ఆలోచన వారికెందుకు, మనం ఇవ్వడం, చచ్చేది సామాన్యులం మనమే. తాజాగా ఇలాగే కేంద్రం టోల్ ట్యాక్స్ రూపంలో నడ్డి విరుస్తోందని వాహనదారులు మండిపడిపోతున్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య 278 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 4 టోల్ ప్లాజాల్లో కారుకు ₹405 చెల్లించాల్సిందే. కిలోమీటర్కి సగటున ₹1.50 అవుతుంది. కారు లీటర్కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే కిలోమీటర్ డీజిల్ ఖర్చు ₹4.75 అవుతుంది. కారు కొన్నా, డీజిల్ వాడినా, నడిపినా, సర్వీస్ చేయించినా పన్నేనా అంటూ #ట్యాక్స్ టెర్రరిజం పోస్టులు చేస్తున్నారు. ఆలోచించే తీరిక లేకుండా కష్టపడి మధ్యతరగతి ప్రజలు పన్నులు కడుతున్నారు. పాలక వర్గాలతో సన్నిహితంగా ఉన్నవారు మరింత ధనవంతులైపోతున్నారు. ఈ అంతరాలు ఇలాగే పెరిగిపోతే జరిగేది దేశాభివృద్ధి కాదు, వినాశనం. ఆ విషయాన్ని సంకుచిత మనస్తత్వం కలిగిన పాలకులు అర్థం చేసుకోవడం కష్టం. ప్రజలు అలాంటి వారిని ఆదరించినంత కాలం ఈ పన్ను పోట్లు తప్పవు. ప్రజలు కట్టే పన్నులతో రాజకీయ ఖర్చులు చేసుకోవడం ఆగదు. మనమింతే, మన పాలకులు ఇంతే.